హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళైతే హాస్పిటల్ విజిట్ అనమాట. 7th మంత్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్ చెకప్‌కి అయితే వెళ్తున్నా. నార్మల్‌గా మంత్ స్టార్ట్ అయిన 2-3 డేస్‌కి నాకు అపాయింట్మెంట్ ఉండేది ఎప్పుడు. ఈసారి ఒక ఇప్పుడు 7th మంత్ 2 వీక్స్ ఆల్రెడీ జరిగిపోయిందనమాట. లాస్ట్ విజిట్‌కి, ఈ విజిట్‌కి 1½ మంత్ గ్యాప్ ఉంది. ఎవ్రీ మంత్ నాకు మంత్‌కే ఓపీ ఇచ్చేవాళ్ళు. ఈసారి 1½ మంత్‌కి రమ్మన్నారనమాట. సో, ఇప్పుడు 7th మంత్ మిడిల్‌లో హాస్పిటల్‌కైతే వెళ్తున్నాను. ఇంకా నేను, పాప, భూపాల్ ముగ్గురనమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు మేము ముగ్గురమే వెళ్తూ ఉంటాం చెకప్‌కి. ఇంకా హాస్పిటల్ దగ్గరకు కూడా వచ్చేసామనమాట. ఈసారి కొంచెం కష్టంగా ఉండి అసలు ఏమీ ఆఫ్టర్‌నూన్‌కి అలా ఏం కుక్ చేయలేదనమాట. జస్ట్ ఫైల్ తీసుకొని పాపకు కావాల్సిన మక్కాన, వాటర్ బాటిల్ ఇలా తీసుకొని వచ్చేసామనమాట. పాప కూడా నా పక్కన కూర్చొని మక్కాన ఎంజాయ్ చేస్తుంది. ఇంకా హాస్పిటల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇవాళ ఏంటంటే గ్రోత్ స్కాన్ అయితే ఉందన్నమాట. మనకి నెక్స్ట్ మంత్ ఏం చెకప్స్ ఉంటాయనేది బిఫోర్ మంత్ విజిట్ అప్పుడే చెప్పేస్తారనమాట. గ్రోత్ స్కాన్, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఆ స్కాన్ అయితే ఉంది ఇవాళ. ఇంకా ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళంగానే ఫస్ట్ అయితే మనకి యాజ్ యూజువల్ వెయిట్ చెక్ చేస్తారు. ఇంకా మన బీపీ అంతా కూడా చెక్ చేస్తారనమాట. అది నార్మల్ రెగ్యులర్ చెకప్పే. వెయిట్, బీపీ చెక్ చేశాక డైరెక్ట్ డాక్టర్‌ని అయితే మనం విజిట్ చేసి మాట్లాడతామనమాట. తర్వాత స్కాన్ అనేది ఉంటుంది. స్కాన్ బట్టి మెడికేషన్ అలా ఇస్తూ ఉంటారు అంతే అనమాట. ఇవాళైతే మేము అనుకోకుండా మండే వెళ్ళామన్నమాట. మాకు 24th ఇచ్చారు కదా! సరే 24th వెళ్ళిపోయాము. డైరెక్ట్‌గా ఆ రోజు ఏం రోజు అని చూసుకోకుండా మండే అనమాట. ఫుల్ రష్ ఉందసలు. నా ముందు 19 మెంబర్స్ ఉన్నారనమాట. నార్మల్‌గా 4 మెంబర్స్, 5 మెంబర్స్ లేదు ఒకరు, ఇద్దరు ఇలా ఉండేవాళ్ళనమాట. అప్పుడు తొందరగా అయిపోయింది. 19 మెంబర్స్ మేము దట్టు 11:00కే వెళ్ళామనమాట నార్మల్‌గా వెళ్ళే టైంకి. ఇంకా అంతమంది ఉన్నారు. పాప కూడా ఉంది కదా నాకు. ఇంక అంతమంది మనం వెయిట్ చేసామనుకో ఈవినింగ్ అయిపోద్ది. పాపకి మెయిన్ కష్టం అయిపోతదనమాట. తను ఇంకా పడుకోలేదు. తనకి న్యాప్ టైమ్ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఎక్స్‌ప్రెస్ కార్డ్ అయితే తీసేసుకున్నాము. నా చేతికి ట్యాగ్ చూయించాను కదా ఇందాక, అది ఎక్స్‌ప్రెస్‌దనమాట. ఈ ఎక్స్‌ప్రెస్ ఏంటి అంటే నార్మల్‌గా మన ఓపీకి 300 రూపీస్ పే చేస్తే దీనికి 700 పే చేస్తామన్నమాట. మనకి వెయిటింగ్ లేకుండా ఎక్స్‌ప్రెస్‌లో ఫాస్ట్‌గా అయిపోద్దనమాట. సో, అందుకని చెప్పి 700 పే చేసి ఆ ఎక్స్‌ప్రెస్‌ది తీసుకున్నాము. ఒక్కొక్కసారి అనిపిస్తది. ఇలాంటి ఆప్షన్ గూడా ఉంటే మనకు చాలా బెటర్ అనిపిస్తదనమాట. సో, మనకి అర్జెన్సీగా ఉన్నప్పుడు పిల్లలు ఇలా ఉన్నప్పుడు కష్టమైపోద్ది. సో, అప్పుడు ఇది మనకు డెఫినెట్‌గా యూజ్ అవుతదనమాట. ఈ ఎక్స్‌ప్రెస్ ట్యాగ్ అనేది. సో, అది తీసుకొని అయితే ఇంకా మాకు ఫాస్ట్‌గానే అయిపోయింది. 1 అవర్ లోపు మళ్ళీ ఇంటికి కూడా రిటర్న్ అయిపోయామనమాట. అంత ఫాస్ట్‌గా అయింది. ఇంకా నాకు వెయిట్, బీపీ అంతా చెక్ చేశారు. తర్వాత హోమా వెయిట్ కూడా చెక్ చేసేసుకునింది. తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళామనమాట. డాక్టర్‌కి నాకు ఈ మధ్య కొంచెం స్వెట్టింగ్ వస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి అంటే, ఒకసారి నార్మల్ షుగర్ టెస్ట్ చేసుకో అన్నారు. బీపీ నార్మల్‌గా ఉంది. షుగర్ టెస్ట్ చేసుకో, బ్లడ్ ఇచ్చేసిరా, మళ్ళీ వెంటనే గ్రోత్ స్కాన్ తీస్తాను నేను అని చెప్పారనమాట. ఇంక వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి అయితే వచ్చాను. నార్మల్ బ్లడ్ టెస్టే అనమాట ఇది. ఇది కూడా అంతే. మనకి బ్లడ్ ఇచ్చే 2 అవర్స్ తర్వాత రిపోర్ట్స్ ఇస్తారనమాట. ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఆర్డర్‌లోనే జరుగుతదనమాట ప్రాసెస్ అంతా కూడా. ఈ ఎక్స్‌ప్రెస్ ట్యాగ్ వల్ల నా చేతికి ఉంది కదా ఆరెంజ్ కలర్‌లో, ఆ ఎక్స్‌ప్రెస్ ట్యాగ్ వల్ల హాఫ్ అన్ అవర్‌కి ఇచ్చేస్తారనమాట. హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ లోపే ఇచ్చేస్తారు. సో, ఇంకా నాకు స్కానింగ్‌కి టైం పడతదని చెప్పి ఫస్ట్ అయితే బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా బ్లడ్ రిజల్ట్ అయితే నార్మలే వచ్చింది. షుగర్ అలా ఏం లేదనమాట. ఇంకా మేబీ పాపని నేను హ్యాండిల్ చేస్తున్నా కదా! మేబీ ఆ స్ట్రెస్ వల్ల కూడా అలా స్వెట్టింగ్ వస్తూ ఉంటది. నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట. షుగర్ అయితే లేదు. ఇంకా తర్వాత గ్రోత్ స్కాన్‌కెళ్ళాము. బేబీ అంతా మంచిగా ఉందనమాట. మంచి వెయిట్‌తో బాగా హెల్తీగా ఉందనమాట. ఇంకా గ్రోత్ స్కాన్ అంతా కూడా మంచిగా అయిపోయింది. ఇంకా మెడికేషన్ ఏంటి అంటే ఐరన్, కాల్షియమే ఇంకా కంటిన్యూ చేయమన్నారనమాట. 5th మంత్ స్టార్టింగ్ నుండి ఐరన్, కాల్షియమే కంటిన్యూ చేస్తూ ఉన్నాననమాట. ఈ మంత్ కూడా అవే ఇచ్చారు. అవే కంటిన్యూ చేయమని చెప్పి. సో, ఇంకా హాస్పిటల్‌లో అంతా కూడా నార్మల్‌గా అన్నీ బాగున్నాయన్నమాట. మళ్ళీ ఒక 1 మంత్‌కి అయితే రమ్మన్నారు. ఇప్పుడు 24th వెళ్ళాం కదా! నెక్స్ట్ మంత్ 25థ్‌కి రమ్మని చెప్పారనమాట. సో, ఇంకా అంతా మంచిగా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతూ ఉన్నాము. ఇంకా రిటర్న్‌లో క్యాఫెటేరియాకి అయితే వచ్చాము. యాక్చువల్లీ రిటర్న్‌లో అక్కడే హాస్పిటల్ క్యాంటీన్‌కెళ్ళి లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాము. తొందరగా అయిపోయింది. సర్లే ఇంటికెళ్ళి కుక్ చేసుకుందాము అని చెప్పి ఇక్కడ క్యాఫెటేరియాకి వచ్చాము. స్నాక్స్ ఏమైనా తిందాము అని చెప్పి. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని మంచిగా తినేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామనమాట. హోమ్ అయితే అస్సలు రావట్లేదు. అక్కడక్కడే ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు హాస్పిటల్ విజిట్‌కెళ్ళినా
తనకు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే ఉంటుందన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో నాకు కొంచెం ఇబ్బంది అనిపియదనమాట పాపతో. బాగా ఆడుకుంటూ హాస్పిటల్ ఉన్నంతసేపు మేము చెప్పిన మాట వింటూ బాగా ఉంటుందన్నమాట. కానీ పిల్లల్ని తీసుకెళ్ళడం కొంచెం కష్టం అనిపిస్తుంది. వాళ్ళకి మనం ఇబ్బంది పెడతామేమో అని ఇంక కుదరదు. నేను భూపాల ఇంట్లో ఉండడం వల్ల పాపని ఎక్కడ వదిలేసి వెళ్ళలేమన్నమాట. ఇన్ కేస్ ఇంట్లో ఎవరైనా ఉంటే పిల్లల్ని వదిలి వెళ్ళొచ్చు, లేరు కాబట్టి తప్పదు అన్నట్టు ఇంకా తీసుకెళ్తామన్నమాట. ఇంకా ఈ మంత్ హాస్పిటల్ చెకప్ అయిపోయింది కదా, ఇంక నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా. ఇన్ని డేస్ ఎలా మేనేజ్ చేశాను, ఇంకా కష్టం అని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను 2-3 డేస్లో. సో గైస్, ఇదండి 7th మంత్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్ చెకప్ అప్పుడు ఏ టెస్ట్లు చేస్తారు, ఏ స్కానింగ్, ఏ మెడికేషన్ ఇస్తారు అన్నీ కూడా షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పుష్ప భూపాల్.